మా ఊరుకు పేపర్ వస్తుంది కానీ పేపర్లో మా ఊరు ఒక్కసారైనా వాడతలేదు. దాదాపు ఊరు పుట్టిన పడుతుంది మనకు మన పకెట్లో ఒలగిలో అది ఇదో ఊరు దీనికి పేరు మనమే కట్లా ఎట్లున్నాయి బాబాయ్, ఏమున్నారో ఏమో. హలో సర్పంచ్ సాబ్, ఏడున్నావు? ఏంది ఈడ చెత్తబడ్డది, ఎవరు తీయాలి? నేను తీయాలనా? అంటేగా కారు సారు సర్కార్ అని. ఎటు పోయింది నీ కారు? ఎటు పోయింది? సార్ ఎటు పోయిండు? పంపి తొందర ఇక్కడికి. అవునే రాదన్నా, పడ్డది చిన్న పేపర్ ముక్కకు సారు కారు సర్కారే రావనా లేవు సర్పంచ్ రావనా, తీసి డస్ట్బిన్లో పడితే అయిపోతుంది. మస్తు చెప్తుర్రా, మస్తు మంది చూసినాం. ఫస్ట్ తీపిరు ఇది. ఊరంటే మన అందరి బాధ్యతనే, మనమే మంచిగా ఉంచుకోవాలి. ఇది ఊరు, దీనికో పేరు. నమస్తే అన్న. నమస్తే రా, ఏమైందిరా ముఖాలంతా డల్ ఉన్నాయి? అన్న కనీసం కాలేజీ కొని కూడా మనూరికి బస్ సౌకర్యం లేదు. డిపోకి రామచంద్రపూర్ బస్ ఏమంటే అది ఎక్కడ అని అడిగండి, ఇజ్జత్ అనిపించింది ఘోరంగా. అది నా పని అట్లేదు. కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంటే రిటైర్డ్ ఎంప్లాయీ ఉంటే ఏ ఊరు బాగా అంటే రామచంద్రపురం అని చెప్తాం. అది ఎక్కడ అడిగినా మన జిల్లాలో ఉంటే మన అది ఎక్కడ అడిగినా మస్తు కనిపిస్తుంది అన్న. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నుండి గదే బాధ. మొన్న నేను సిరిసిల్ల పోతే మెడికల్ షాప్ పోతే ఆయన ఇక్కడ ఏ ఊరి మీద అడిగాడు, ఏ ఊరి మీద అంటే రామచంద్రపురం అన్న. ఆయన పోతే అది ఇక్కడ అంటున్నాను, అది ఇక్కడ అంటే మళ్ళీ ఈ జిల్లాలో పక్కకుంటే రామచంద్రపురం అని చెప్తే అవునా జిల్లాలో పక్కన స్టబ్లిష్ అని మీద అంటే అవునన్నా అది రామచంద్రపురం అని చెప్పిన. ఇజ్జత్ అనిపిస్తుంది ఘోరంగా. ఎటు అయినా పిల్లలు కూర్చొని బాగా సవాల్ చేస్తారట. ఊరంటే రోడ్డుకు ఉండాలి, అట్లయితేనే నలుగురికి తెలుస్తుందిరా. కరెక్టేరా, ఊరన్నప్పుడు రోడ్డు పక్కన ఉండాలి, ఊరన్నప్పుడు డెవలప్ ఉండాలి. ఏమన్నా ఉందా మనూళ్ళో డెవలప్మెంట్ ఇప్పటి వరకు? గ్రంథాలయం లేదు, బడి చక్కా లేదు, జిమ్ లేదు, ఎక్కడ కమిటీ వాళ్ళు అక్కడనే ఉన్నాయి. బతుకమ్మ కాడ చక్కా లేదు. పిల్లలకి ఇట్లయితే డెవలప్ అయితే రా ఊరు. అవురా రాజు, ఎప్పుడు ఊళ్ళో షెడ్యూల్ ఎంక్లాడే ఉంటుంది కానీ మంచిగా చెప్పుడు ఉండదు. మిషన్ బయట నెలలు ఉన్నాయి, ఎప్పుడైనా నీళ్ళకర వచ్చినాయి, అదే ఇంటింటికి ఉన్నాయి. సీసీ రోడ్లు పడ్డాయి, అన్ని ప్రతి ఒక్క ఇంటికి టాయిలెట్స్ ఉన్నాయి. ఊళ్ళో కూడా డెవలప్ కానీ పట్టాయి. రైతు బంధు పడుతుంది, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పడుతుంది. ప్రతి ఒక్క లబ్ధిదారులు ఉన్నారు. ఇట్లా మన ఇట్లా మన అదృష్టం ఏంటి కదంటే కేటీఆర్ సార్ మనకు ఎమ్మెల్యేగా ఉండడం. అందరూ ఏకమైపోయి మన ఊరికి గిది కావాలి, జిమ్ కావాలి, బస్ స్టాండ్ కావాలి, ఇంతకి తక్కువ సార్ అని చెప్పారంటే ఆయన ఏడా? సరేరా, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనందరం ఏకంగా ఉండి కేటీఆర్ సార్ దగ్గరికి పోయి మన బాధలు ఏందో చెప్పుకొని, మన కోరికలు ఏందో చెప్పుకుంటే మా ఊరికి ఇది కావాలని చెప్పి డెవలప్మెంట్ ఆలోచన లేకున్నా కూడా ఆయన ముందర తీసుకుపోయి ప్రతి ఒక్కటి కూడా మంజూరు చేసుకున్నాం. కోటని కూడా మన ఊరు మనమే డెవలప్ చేసుకోవాలి. మన ఊరి పేరు గాలి ఎగరాలి. గాలి అందరం ఏకపదం మీద నడుతాం పండ్రి. మన ఊళ్ళో ఎంతో మంది టీచర్లు ఉన్నారు, కానిస్టేబుల్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో మన ఊరికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మన ఊరు నుండి అన్ని పోతున్నాయి, తిండి పోతుంది, పాలు పోతుంది, ప్రతిదీ మన ఊరు నుండి పోతుంది. మన ఊరి పేరు మాత్రం బయటికి పోతుంది. ఇంకోటి బాధాకరమైన విషయం ఏంటంటే అర్ధరాత్రి అంబులెన్స్ ఫోన్ చేసినా కూడా మన అడ్రస్ బరాబర్ చెప్పుకోలేని పరిస్థితి. దానికి కారణం మనం. మన ఊరి పేరు మనం చెప్పుకోవడానికి మనమే సిగ్గుపడుతున్నాం. 2007లో మన ఊరికి నిర్మల్ గ్రామ పురస్కారం అవార్డు వచ్చింది. ఎంత గొప్ప విషయం, అంత గొప్ప ఊరు మనది. మనందరం గర్వంగా చెప్పుకోవాలి మనది రామచంద్రపూర్ అని. జై రామచంద్రపూర్.